హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపికా పెరంగల్లా. ఫెడెక్స్ వెళ్తుంది వారం రోజులలో. నా ఫెడెక్స్ పార్సల్ కూడా రాబోతుంది. ఆ బ్లాగ్ కూడా నేను చేసి పెడతాను. ఈ రోజు నేను ఏం ప్లాన్ చేస్తానంటే అసలు ఏం జరిగిందంటే అన్నా ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఇందాక వీడియో చూసారు కదా, సెకండ్ వీడియో ఏంటంటే పార్సల్ ఫ్రమ్ ఇండియా అన్నమాట. 2 డబ్బాలు ఉన్నాయి. ఆ 2 డబ్బాలలో ఏముంది, ఏంటి సంగతి ఇప్పుడే తెలియాలి. అదంతా స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి అట్లా వేరే ఆమె నవ్వుకుంటుంది. ఈ తెచ్చి నవ్వుకుంటే అమ్మాయి తలకి నూనె పెట్టుకుందా అని చెప్పి వీడియోకి రానని చెప్పింది. అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేయి. ఇది కటింగ్ కాదు, చేసుకుంటావు కదా. మామూలు కట్ చేయి పై కట్ చేసి చాలు. చేతులు ఉంటున్నాయి. రావట్లేదే. దాంట్లో ఉన్న వస్తువులేమో కానీ అసలు అది ఓపెన్ చేయనీకనే మాకు చాలా టైం పట్టింది. ఎటు నుంచి ఓపెన్ చేయాలి ఏంది అని చెప్పి అది పెద్ద టాస్క్ అయిపోయింది అనమాట. ఫైనల్లీ ఎట్లాగో అట్లా ఓపెన్ అయిపోయింది. హెల్దీ గ్రీన్ టీ ప్యాక్. ఏంటి మమ్మీ ఎవడు? ఇదేమో నాన్ ఫ్రాండ్స్ తినాలనుంది కానీ ఏమో లిటిల్ హాట్స్ కానీ పెద్దగా ఉన్నాయి. రాజాజీ అంటే ఇక్కడ దొరకమని చెప్పి ఇండియన్ దొరుకుతాయి కానీ ఏదో అట్లా అమ్మ ప్రేమ అంతే. We'll open this later. ఫుడ్ ప్యాకెట్లు కూడా ఇక్కడ దొరకవు మా దగ్గర. అన్ని దొరుకుతాయి, కాకపోతే ఇంటి నుంచి వచ్చినట్టు మన డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం అని ఇంట్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం. వాల్నట్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి, అన్ని ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే అక్కడ ప్రైజులు వేరు ఇక్కడ ప్రైజులు వేరు. అవి ఇంట్లో వాళ్ళ డబ్బులు మన డబ్బులు. జామ్ డబ్బా సో మ్యాటర్ ఏంటంటే గ్లాస్ బాటిల్స్ అలౌ చేయరు అన్నమాట. అక్కడిక్కడ ఎసిరేస్తే పగిలిపోతాయి అని చెప్పి ఆ జామ్ తీసి ఇంకో డబ్బాలో పగిలింది. డబ్బా పగిలిందా? అది కాఫీ కాఫీ పౌడర్, కాంటినెంటల్ కాఫీ పౌడర్, బెస్ట్ కాఫీ పౌడర్ ఎవరు అనమాట. అది చూపియాలి పక్కన పెడుతున్నావా గిన్నెలు. అసలు ఇవి నేను ఏమంటారు ఇక్కడికి వచ్చే ముందు అన్ని కొని పెట్టుకున్నాను అనమాట. కానీ ఇక్కడ పెద్దగా అవసరం ఉండవు అని అంటే మా మమ్మీ ఇంకా అట్లే మూలకు పడేసి పెట్టింది. ఇంకా సర్లే ఎక్కడన్నా పంపి ఫస్ట్ థింగ్ ఏంటంటే పార్సల్ వచ్చినప్పుడు పట్టలేదు, తర్వాత పార్సల్ అది చెప్పట్లేదు. நடுவினிலோ திருவினில் மிதவெயிலில் வெளிச்சத்தில் மழை வரும் என நினைத்தரும் என எண்ணத்தின் எண்ணம் என்ன நீ அமைதிடும் வீட்டுக்குள்ள பூச்செடிகளின் பூக்களை வெள்ள சுருள் முடியுடன் இரு மகன்களை இதை வழங்கிட இமை நிறந்திட கடவென கவிதைகள் என கதை வளர்ந்ததும் அவர் வளர்ந்ததும் மறுமுறை இருமுறை உன் பிறவியை கிடைக்கணும் அவர்களுக்குமே உன்முகம் கொண்ட இரு மகள்களை நடுவினிலோ திருவினில் மிதவெயிலில் வெளிச்சத்தில் மழை வரும் என నిన్ననే జాన్ 26 స్కూల్లో పెడతారు మనకి చాక్లెట్. అంటే జనవరి 26 అయిపోయింది కదా, అక్కడ కొంచెం మిగిలిపోయి చేసినట్టున్నారు. 27 ఏమంటారు బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గాయ్స్. ఏంటి బాబన్న ఇంకోసారి బిలేటెడ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే గాయ్స్. ఇండిపెండెన్స్ డే కాదు, ఇట్స్ ఏ రిపబ్లిక్ డే. డామ్ ఇట్ బ్లెండర్ ఇది అసలు బ్లెండర్ పెద్ద బ్లెండర్.
தாங்காத பாரம் நான் தாங்கும் போதும் என தாங்கும் தூணாக நீதானடி யார் வந்த போதும் யார் போன போதும் நீ மட்டும் என விட்டு நீங்காதடி எனக்குன்னு ஒரு வாரம் எனக்குன்னு ஒரு மேகம் மழை பொழியுது தாடி அதுதானே நீ எனக்குன்னு అవి డ్రెస్సెస్ అనుకుంటా. ఓపెన్ చేసుకోవాలి ఇట్లా పేజ్ సో ఇంకో బాక్స్ లో నాకు literally తీసిన ప్రతి ఒక్కటి ఇట్లా తీసుకొని తినాలని ఉంది, కానీ ఇప్పుడు తినలేము. నాలుగు చేతులు అన్నీ ఖరాబ్ అవుతాయి, చేతులన్నీ ఖరాబ్ అవుతాయి. సాల్ట్ బిస్కెట్స్. ఇవి డోనట్స్, ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలీదు. బనానా అండ్ ఏదో వేసి చేస్తారు, మాకు పెద్దగా వంటలు రావు కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి డోనట్స్ కైండ్ ఆఫ్ బిస్కెట్ డోనట్స్ అని అంటారు. ఇవి నా బట్టలు తీసి పక్కన పడేసి. నువ్వు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. కారపొడి. బట్టలు కూడా ఓపెన్ చేసి చూపించవచ్చులే, బట్ లేదు. ఇవన్నీ అయిపోయినాక ఇవి అంతా పక్కన. దీంట్లో పెట్టినట్టు ఇది సర్ప్రైజ్ అంటే ఇది డబ్బాలో ఉన్నాయి. కుక్కర్ లో పచ్చడి వచ్చింది. ఫ్రాన్స్. ఇది ఫ్రాన్స్ ఫ్రమ్ ప్యారిస్. ఇది ఫ్రాన్స్ ఫ్రమ్ ప్యారిస్. అన్ని గ్రీన్. ఇదే లేస్ తింటే ఫ్లేవర్ అది రాదు. చిప్స్ కూడా అసలు ఇక్కడ లేసి అక్కడ లేసి డిఫరెన్స్ చాలా ఉంటది. చాలా ఇన్ ద సెన్స్ మన హాట్ చిప్స్ ఎట్లా ఉంటాయో, మన హాట్ చిప్స్ ఎట్లా ఉంటాయో ఇక్కడ లేస్ అట్లా ఉంటాయి. కానీ మన న్యూట్రీ చాయిస్ వేఫర్స్ 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 మస్కా చెస్కా. నేను బాగా తినేదాన్ని, బాగా డెలికేట్ ఉంటాయి, బాగా నా బట్టలు ఇక్కడ దొరకవు ఇన్ ద సెన్స్ ఇంకా దాన్ని కూడా డబ్బులు పెట్టాలి. అనే డబ్బులు అంటే మన దగ్గర లేవు కదా. అనే డబ్బులు లేకుండా ఇన్ని ఆర్డర్లు పెట్టుకోవడం వల్ల ఉత్తమం అని చెప్పి పెట్టుకున్నారు. అది సర్కాస్టిక్ అంటున్నారో లేదంటే నిజంగా అంటే నాకు అర్థం అవ్వట్లేదు. కత్తిది కత్తిరా జాగ్రత్త. నీకై వెతికెను తెలుసునా, నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరెనా. నాలో పరుగులు తీసే మనసే నీకై వెతికెను తెలుసునా, నాకే తెలియక విరిసే వయసే